చెర్రీ గదిలోకి నేనెందుకు వెళ్తాను? మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి. అయినా నువ్వు చెప్తే నేను వినాలా? నేను వెళ్ళను. ఏంటి ఏమైంది ఇప్పుడు? చూడు మమ్మీ, నన్ను చెర్రీ గదిలోకి వెళ్ళి పడుకోమంటుంది. చూడు, నువ్వు ఎవ్వరి విషయంలోనైనా ఇన్వాల్వ్ అవ్వు, ఐ డోంట్ కేర్. కానీ నా కూతురు విషయంలో తలదూర్చావంటే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆహా, మీరు మాత్రం అందరి జీవితాల్లో వేళ్ళు కాళ్ళు పెట్టొచ్చు, మేం మాత్రం తల దూర్చకూడదు. ఇప్పుడు నక్షత్ర నీ కూతురు కాదు, చెర్రీ భార్య. తన మీద పూర్తి హక్కులు చెర్రీకే ఉన్నాయి. నేను ఒప్పుకోను. నీ యాక్సెప్టెన్స్ ఎవరికి కావాలి? అక్కడ లిల్లీ కళ్ళు తెరిచిందంటే నీ గుట్టు మొత్తం బయట పడుతుంది. ఏ ఆపో, వింటున్నాను కదా అని ఓ వాగుతున్నావు. నీ మాటకు భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నానా, హే నానా, చెప్పు భూమి. చూడు నానా, పాపం నక్షత్ర చెర్రీతో ఉండాలని ఆశపడుతుంటే పిన్ని అడ్డుపడుతుంది. హా? నేనెప్పుడన్నాను? అన్నావు కదా. అపూర్వ, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళ మధ్యలోకి వెళ్లే హక్కు మనకు లేదు. నక్షత్ర, నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళు నక్షత్ర, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ హ్యాపీగా చెర్రీతో షేర్ చేసుకో. వాడిని ఎవరూ డిస్టర్బ్ చేయకండి. అలాగే బావా. గుడ్ నైట్ అమ్మా. సరిపోయిందా పిన్ని? నువ్వు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకు, నన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయకు. హ్మ్? ఛీ! ఏయ్, ఏయ్ వదులు. వదలడానికి కాదు, నిన్ను పెళ్లి చేసుకుంది. నేను మాత్రం నిన్ను వదిలించుకోవడానికే చూస్తున్నాను. నక్షు, ఛీ! ఏ ఏమన్నా అంటే నువ్వు లోపలికి ఇష్టపడుతూ రాలేదా? ఆ భూమి మా డాడీ వెళ్ళమంటే చాలా కష్టంగా వచ్చాను. ఓ, హ. ఇలా అయితేనే నువ్వు లోపలికైతే వచ్చావన్నమాట. ఈ రాత్రి మాత్రం తగ్గేదే లేదు. రా. ఏయ్! ఛీ! ఏ, ఏ, నిన్ను నా దగ్గర కూడా రానివ్వను. ఎలా రానివ్వవో నేను చూస్తా. రా 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 రా. ఒక్క నిమిషం, ఆ రోజు ఏమన్నావే? జైల్లో జైల్లో నేను చిప్పకూడు తింటూ ఉంటే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని పప్పన్నం తింటా అన్నావు కదా. అంతవరకు అవసరం లేదు. నువ్వు ఈ రాత్రికి నా చేతుల్లోంచి తప్పించుకో చాలు. ఆగవే. చెర్రీ, అరుస్తాను. మా మమ్మీ వచ్చి నిన్ను చంపేస్తుంది. అంతే కదా. అరవే అరు. నువ్వు అరిసే అరుపు మీ అమ్మకే కాదు, మా మావయ్యకి కూడా వినపడుతుంది. అప్పుడు మా మావయ్య వచ్చి నిన్ను మీ మమ్మీని ఇక్కడనే చంపి పడేస్తాడు. చెర్రీ, దగ్గరికి రాకు. అరు, చెర్రీ. అటెక్కడికి వెళ్తున్నావు? అక్కడ వెళ్ళడానికి ఏం లేదు. అరు, ఏయ్! రావే రా. ఏయ్! కరెంట్ పోయింది. ఈ టైంలో కరెంట్ పోయిందండి. ఏయ్ నక్షో, కరెంట్ పోతే కనిపెట్టలేను అనుకున్నావా? బాత్రూంలో ఉన్నావా? అది ఇంకా రొమాంటిక్ ప్లేస్. వస్తున్నా, వచ్చేసా. నక్షు, 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 ఏయ్ నక్షు, నక్షు తలుపుది. నక్షు, నక్షు, తలుపుది. నక్షు,
ష, ఆ! రే గగన్, చిన్నప్పుడు నిన్ను డబ్బుసాల మీద ఎత్తుకుని నిన్ను ఆడించేవాడ్రా. నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. ఎరా, ఎందుకురా నేనంటే అంత కోపం? మీ అమ్మని ఆరాధిస్తాం, నీ తోడ పుట్టిన పూరితో పాటు చెర్రీని, బిందుని, ఇందుని ప్రేమిస్తావు. నన్ను మాత్రం ఎందుకురా ద్వేషిస్తావు? ఎందుకు ద్వేషిస్తావు? నీ చిన్నప్పుడు నువ్వు మై డాడీ ఈజ్ మై హీరో అన్నావురా. ఆ మాటే నా ప్రపంచం అనుకున్నాను రా. అలాగే ఉండిపోతాం అనుకున్నాను. కానీ అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కాదురా, మీ ప్రాణాలు కాపాడడానికి. నేనేమో అది త్యాగం అనుకున్నాను, కానీ నువ్వు నేను చేసింది ద్రోహం అనుకున్నావు. రే గగన్, నీ కోపం నాకు శిక్షరా. నీ ప్రేమే నా జీవితం. నేను చనిపోయేలోపు ఒక్కసారి నన్ను నాన్న అని పిలవరా. ఎన్నేళ్ళయిందిరా నన్ను నువ్వు నాన్న అని ప్రేమగా నోరారా పిలిచి. నేను పోయేలోపు పిలుస్తావు కదూ, నాన్న అంటావు కదూ, అనరా నాన్న, అనరా.